రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఏపీసీఆర్టీఏ ప్రాజెక్టు కార్యాలయ భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఏపీసీఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో నిలిచిపోయిన సీఆర్టీఏ కార్యాలయ పనులను 2024 అక్టోబర్ 26న సీఎం చంద్రబాబు మొదలుపెట్టగా మార్చి 20, 2025కి ప్రారంభించాలని అనుకున్నారు. పనులు ఆలస్యం కావడంతో అది ఆగస్టుకు మారింది. రాజధానిలో నిర్మిస్తున్న తొలి ప్రభుత్వ భవనం కావడంతో ఏ కార్పొరేట్ భవనానికి తీసిపోని రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. సీఆర్డీఏ కార్యాలయం గురించి మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోని ఒక ప్రభుత్వ భవనానికి సంబంధించి నిర్మాణానికి పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. అదే భవనం ఏపీసీఆర్డీఏ భవనం. ప్రస్తుతం మనం అదే భవనం వద్ద ఉన్నాము. గత మార్చి ఏదైతే ఉందో ఈ ఏడాది మార్చిలోనే ఈ భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను సిటీ 24/7 మీకు ఎక్స్క్లూజివ్గా వివరించింది. ప్రస్తుతం 4 నెలల తర్వాత భవనం పూర్తి స్థాయిలోనే నిర్మాణానికి సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలిగా ప్రారంభమవుతున్న ప్రభుత్వ భవనం ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం. ప్రస్తుతం ఇది కార్పొరేట్ స్ట్రక్చర్లోని కార్పొరేట్ భవనాలకు ధీటుగా ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన భవన నిర్మాణం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏందో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం భవనానికి సంబంధించిన డిజైన్ చూసుకోవచ్చు. ఇది ఏ షేప్లోని భవనానికి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణం కోసం పబ్లిక్ డొమైన్లో 10 డిజైన్లు పెట్టిన నేపథ్యంలో 10వ డిజైన్ను ఏదైతే ఉందో ప్రజల ఆమోదం మీదకు దీన్ని ఏపీసీఆర్డీఏ ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంపిక చేసిన చివరి ఏదైతే ఉందో 10వ డిజైన్కి సంబంధించి ప్రస్తుతం డిజైన్ ఎలివేషన్ బయటికి సంబంధించిన ఎలివేషన్ మొత్తం పూర్తవడం జరిగింది. ఏ ఆకారంలోని ఇందుకు సంబంధించిన ఎలివేషన్ జరగడం జరిగింది. ఏ అంటే అమరావతికి సంబంధించి కూడా నేమ్ వచ్చే దిశగా ఇందుకు సంబంధించిన డిజైన్ పూర్తి చేశారు. మొత్తం బిల్డింగ్కి సంబంధించి G+7గా ఇందుకు సంబంధించిన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. టెర్రస్ కూడా ఒక ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. టెర్రస్ పైన చూసినట్టయితే ఈ భవనానికి సంబంధించిన కార్యాలయాల సిబ్బంది కోసం క్యాంటీన్తో పాటు మరోపక్క ఇతర సంబంధించిన కిచెన్ ఏర్పాటును కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా భవనానికి సంబంధించి మీకు ప్రత్యేకతలు వివరించే ప్రయత్నం చేస్తాను. భవనానికి సంబంధించి లోపల గ్లాస్ వరకు, ఆ పైన ఇందుకు సంబంధించిన మెటల్ కోటింగ్తోనే ఇందుకు సంబంధించిన రాడ్లు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలోని ఒక కార్పొరేట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా దానికంటే ఎక్కువగా ప్రస్తుతం తన తలదన్నేలా అందుకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తి చేయటం జరుగుతుంది. అయితే భవన నిర్మాణానికి సంబంధించి ఇంటి ఏదైతే ఉందో బయటకు సంబంధించిన విభాగం ఏ విధంగా ఉంటే లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ వచ్చేసరికెళ్ళే G+7 కన్స్ట్రక్షన్తో G+7 నిర్మిస్తున్నారు. లోపల మొత్తం 7 సంబంధించి కూడా ఫ్లోర్లు ఉంటాయి. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికెళ్ళే తొలుతుగా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలోని వాతావరణం, పారిశుధ్యం, భద్రత, దాంతోపాటు పూర్తి పర్యవేక్షణ కోసం ఇందుకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా 1, 2, 3, 4 ఈ 4 ఫ్లోర్లు ఏపీసీఆర్డీఏకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా కమిషనర్, దాంతోపాటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన కార్యాలయాలతో పాటు మొదటి అంతస్తులోని మీటింగుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు కనబడుతున్న బిల్డింగ్లోని మొదటి అంతస్తులోని ఏపీసీఆర్డీఏకి సంబంధించి కార్యాలయం ఉంటుంది. ఈ కార్యాలయంలోని ప్రత్యేకంగా మీటింగుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్, మొత్తం ఇందులో 5 కాన్ఫరెన్స్ హాల్ కూడా
ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో మూడు పెద్దవి, 2 వచ్చేసరికెళ్ళే చిన్న కాన్ఫరెన్స్ హాల్. మీటింగ్ హాల్స్ ఎందుకంటే ఈ ఏపీసీఆర్డీ భవనం అనేది అమరావతిలో నిర్మాతమవుతున్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పర్యవేక్షణ ఇక్కడి నుంచే జరుగుతున్న నేపథ్యంలోని ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రతినిధులతోని, దాంతోపాటు కార్యాలయాలకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు, దానికి సంబంధించి కూడా సమాలోచన చేసేందుకు ఇందుకు సంబంధించిన మొదటి అంతస్తును కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇది పూర్తిగా కాన్ఫరెన్స్ హాల్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకా 2వ ఫ్లోర్లో చూసినట్టయితే ప్రధానంగా ఏపీసీఆర్డీకి సంబంధించిన సిబ్బంది కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 3వ ఫ్లోర్లో కూడా కమిషనర్, దాంతోపాటు ఇతర ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేశారు. ఇంకా 4వ ఫ్లోర్లో కూడా ఏపీసీఆర్డీ కోసం ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. 5వ ఫ్లోర్ కూడా ఏపీసీఆర్డీకి సంబంధించి ఇతర విభాగానికి సంబంధించిన సిబ్బంది కోసం యూజ్ చేస్తున్నారు. ఇంకా 6వ ఫ్లోర్ చూసినట్టయితే 6వ ఫ్లోర్లు, దాంతోపాటు 5వ ఫ్లోరు, 5, 6 ఫ్లోర్లు చూసినట్టయితే ప్రధానంగా ఏడీసీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఏడీసీకి సంబంధించి ప్రధానంగా మీకు మరోసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనకు కనబడుతున్న 5, 6 ఫ్లోర్లు ఏదైతే ఉందో పైన టెర్రస్ కాకుండా పైనుంచి ఉన్న కింద 3 ఫ్లోర్లు చూసుకున్నట్టయితే పైన విభాగంలోని 7వ ఫ్లోరు, కింద 5, ఆ కింద 6వ ఫ్లోరు, 5, 6 ఫ్లోర్లో మాత్రం ప్రధానంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సిబ్బంది, అధికారులు ఉండబోతున్నారు. ఇంకా మరోపక్క విజువల్స్లో మీకు స్పష్టంగా కనబడుతుంది 7వ ఫ్లోరు. ఇప్పుడు మా కెమెరామ్యాన్ రంగా మీకు విజువల్స్లో స్పష్టంగా చూపిస్తారు. ఏదైతే ఉందో 7వ ఫ్లోర్ వచ్చేకల్లే ప్రధానంగా ఏదైతే ఉందో మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, దాంతోపాటు సిఆర్డీఏ కమిషనర్, ఇంకా ప్రత్యేకంగా ఉన్నతాధికారుల సమావేశం కోసం 7వ ఫ్లోర్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్గా ఇంటీరియర్ డిజైన్కి మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా టెర్రస్ కూడా ఈ భవనానికి సంబంధించి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా ఈ టెర్రస్కి సంబంధించిన పనులు గత 10 రోజుల నుంచి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పైన పెద్ద ఎత్తున షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఏదైతే ఉందో భవనం ఎదురుగా ఉన్న ఒక భారీ ఎత్తున క్రెయిన్ను చూపిస్తాను. ఈ క్రెయిన్ను ప్రధానంగా వైట్ కలర్ క్రెయిన్ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆ క్రెయిన్ చూసినట్టయితే ప్రధానంగా టెర్రస్ నిర్మాణాని కోసం ఉపయోగించడం జరిగింది. ఇది ప్రతిరోజు ఒక్కరోజు ₹1,00,000 ఇందుకు సంబంధించి కూడా రెంట్ ద్వారా ఇందుకు సంబంధించిన నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఈ వైట్ కలర్ భారీ క్రెయిన్ ద్వారానే పైన టెర్రస్కి సంబంధించిన షెడ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఉందో టెర్రస్కి సంబంధించిన షెడ్ కూడా చాలా ప్రత్యేకంగా, యూనిక్గా డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే బిల్డింగ్ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకతంగా, దాంతోపాటు కార్పొరేట్ స్థాయిలో కనిపించాలంటే టెర్రస్ కూడా అందుకు తగినట్టుగా ఉండాలి. అందులో భాగంగా టెర్రస్ కూడా ప్రత్యేక డిజైన్తోని పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా ఒక 10 రోజుల్లో కూడా పూర్తి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా దాంతోపాటు భవనానికి సంబంధించి ఇంటీరియర్గా వర్క్స్ దాదాపు పూర్తి అవ్వటం జరిగింది. ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, దాంతోపాటు సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కంప్లీట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ భవనానికి సంబంధించి ఒక్కో ఫ్లోర్లు 30,500 అడుగుల చదరపు గజాల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 7 ఫ్లోర్లు కలిపి బిల్డింగ్ మొత్తం విస్తరణ 2,41,000 అడుగుల చదరపు గజాలలోని పూర్తి స్థాయిలో దీని నిర్మాణాన్ని చేస్తున్నారు. ఇంకా లోపలికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కు పూర్తి స్థాయిలో ఒక ఇంటీరియర్ డిజైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందుకు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్లకు సంబంధించిన డిజైన్స్ను ఆమోదించిన ఏపీసీఆర్డీ అధికారులు లోపల డిజైన్ వర్క్ పూర్తి చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అనుభూతి లభిస్తుంది. ఖచ్చితంగా లోపలికి రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం కోసం పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలోని వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించేందుకు సమావేశాల గదులతో పాటు లోపల పూర్తి స్థాయిలోని అంతర్జాతీయంగా ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అందుకు సంబంధించిన డిజైన్స్ కూడా లోపల యూజ్ చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. లోపల పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇంకా బిల్డింగ్కి సంబంధించిన బయట ఏం జరుగుతుంది అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బయట వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. భవనం ఏదైతే ఉందో ఈ స్థలం మొత్తం దాదాపు 7 ఎకరాలకు సంబంధించి మాత్రం నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో 4 ఎకరాల వరకే బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం జరుగుతుంటే మిగతా
మిగతా ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో గార్డెనింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నారు, పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇందుకు సంబంధించి బయట ప్రత్యేక కోసం బ్రిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు. విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పటికే బ్రిక్స్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ ఇక్కడికి వచ్చింది. ఆ బ్రిక్స్ సంబంధించి ప్రధానంగా దీన్ని ప్రత్యేకంగా ఒక ఎలివేషన్ టైప్లోని డివైడ్ చేసి మరి ఎక్కడికక్కడ దానికి సంబంధించి కూడా రూపకల్పన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం బయట చూసినట్టయితే ప్రత్యేకంగా ఒక సపరేట్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. అదే ప్రాంతంలోని బ్రిక్స్ పెడతారు, దాంతోపాటు పెద్ద ఎత్తున గార్డెనింగు, దాంతోపాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ పార్కింగ్ చేసుకునే దిశ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రీనరీకి ప్రత్యేకంగా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రతి ఒక్కటి గ్రీనరీగా చేయాలనే దానిపై కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించి కూడా 4 ఎకరాల వరకే బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం జరిగితే 3 ఎకరాల్లోని దాదాపు 2 ఎకరాల వరకు కూడా ఒక ఎకరం వరకు పార్కింగ్ ఉంటే దాదాపు 2 ఎకరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో గ్రీనరీని దాంతోపాటు పచ్చదనం పెంపొందించే దిశ కూడా చెట్లను ఏర్పాటు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేయటన్నట్టుగా మనకి అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం మీద చూసినట్టయితే ఏపీసీఆర్డీకి సంబంధించిన భవన నిర్మాణం సంబంధించి గత టీడీపీ హయాంలోనే నిర్ణయం తీసుకొని ప్రారంభించినా సరే ఆ తర్వాత 2019లో ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆ తర్వాత 2024లోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్లోని పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేయాలి అనే టార్గెట్గా కేబీసీ సంస్థ ఇందుకు సంబంధించిన నిర్మాణాలని చేపట్టడం జరిగింది. మొత్తం 160 కోట్ల రూపాయలతోని ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా 10 నెలల్లోనే పూర్తిగా నిర్మాణాల పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. ఆగస్టు 15వ తారీఖుల నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రారంభించాలి అనే టార్గెట్న ఏపీసీఆర్డీ అధికారులు కేపీసీ కంపెనీకి టార్గెట్ విధించిన నేపథ్యంలోని చాలా ఫాస్ట్గా శరవేగంగా నిర్మాణ పనులు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోనే ఒక యూనిక్ బిల్డింగ్గా ఇప్పుడు ఏపీసీఆర్డీ బిల్డింగ్ నిలవబోతుంది. ఖచ్చితంగా కార్పొరేట్ బిల్డింగులకు దీటుగా ఇందుకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. స్ట్రక్చర్ కూడా చాలా యూనిక్గా ఉంది. ప్రతి ఒక్కరిను ఆకర్షించే దిశగా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతానికి వచ్చే నిర్మాణం చేపట్టేందుకు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పెట్టుబడిదారులకు పారిశ్రామిక వ్యక్తులకు ఒక యూనిక్ ప్లేస్గా ఏపీసీఆర్డీ కార్యాలయం ఉండబోతుంది. ఇక్కడ ఏపీసీఆర్డీ కార్యాలయం నుంచే అమరావతి నిర్మాణ పనులకు పర్యవేక్షణ జరగబోతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఏపీసీఆర్డీ పనులు బిల్డింగ్ పనులు దాదాపు 80% వరకు పూర్తయ్యాయి. మరో 20% 10 రోజుల్లో పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధం కాబోతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాంద్, సిటీ 24/7 అమరావతి నుంచి.